రాజకీయంగా పాకిస్తాన్ ఆలోచనలు ఎప్పుడూ దిగజారుడుతనంతోనే ఉంటాయి. అందులోనూ భారత్తో వ్యవహరించే తీరులో తన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది. నిస్సిగ్గుగా టెర్రరిజాన్ని ప్రోత్సహించే పాక్ ఇప్పుడు నీటి విషయంలో భారతదేశాన్ని నిందిస్తోంది. భారత చర్యను వాటర్ టెర్రరిజం అంటూ కారు కూతలు కూస్తోంది. ఒప్పందానికి అనుగుణంగా నడుచుకున్న భారత్నే వేలెత్తి చూపిస్తున్న పాకిస్తాన్ ఇకపై నీటి ఎద్దడితో ఎండిపోవాల్సిన పరిస్థితికి చేరుకుంటోంది. ఇంతకీ పాక్ చేసిన ఆ తప్పేంటి? భారత్ తీసుకున్న చర్యలేంటి? వాచ్ దిస్ స్టోరీ. భారత్, పాకిస్తాన్ దేశాలకు మధ్య నీటి పంపకాలు, నీటి వివాదాలు ఇప్పటివి కావు. దశాబ్దాలుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒప్పందాలను తుంగలో తొక్కుతూ పాక్ దశాబ్దాల పాటు సింధు నది నీటిని వినియోగించుకుంది. అయితే ఒప్పందాల ప్రకారమే ఇప్పుడు భారత్ తన అవసరాలకు నీటిని మళ్లించుకుంటే అది వాటర్ టెర్రరిజం అంటూ నోరు పారేసుకుంటోంది. నిజానికి సింధు నది వ్యవహారంలో ఎప్పటి నుండో ఇరు దేశాల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కాగా ఇటీవల సింధు ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపివేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నది నీటిని భారత్ డైవర్ట్ చేసింది. తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపూర్ కండి బ్యారేజ్ను నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూలోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగునీరు అందించటమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీనివల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ తన హక్కుగా ఉన్న నీటిని ఉపయోగించుకుంటుంటే పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది. అయితే ఇన్నాళ్లు అప్పనంగా రావి నదీ జలాలను అనుభవించిన పాకిస్తాన్ ఈ విషయంపై గుర్రుమంటోంది. పాక్ మీడియా భారత్ వాటర్ టెర్రరిజానికి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. రావి నది జలాలను పరిరక్షించాలని, సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ లాహోర్లో ప్రజలు ర్యాలీలు చేపడుతున్నారు. వాస్తవానికి సింధు నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్లు రాగా పాకిస్తాన్కు పశ్చిమ నదులు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలు ఇరు దేశాల మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్కు లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం 1979లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. కాగా రావి నదిపై ఉన్న షాపూర్ కండి ప్రాజెక్ట్ భారతదేశానికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని 37,000 హెక్టార్ల భూమిలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే 206 మెగావాట్ల శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు రావి నదికి ఉపనది అయిన ఉజ్ నదిపై జమ్మూ కాశ్మీర్లోని కథువా ప్రాంతంలో ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ నిర్మిస్తోంది. దీని ద్వారా 781 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల సింధు నదికి మరో ఉపనది అయిన చీనాబ్ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది. జమ్మూ కాశ్మీర్ రాటల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని వేగంగా నిర్మించడానికి చీనాబ్ నది నీటిని మళ్లించింది. ఇలా భారత్ పలు ప్రాజెక్టుల నిర్మాణాలతో పరివాహక రాష్ట్రాల వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యాం, కింది వైపు షాపూర్ కంది బ్యారేజ్ను నిర్మించేందుకు అప్పటి జమ్మూ కాశ్మీర్ సీఎం షేక్ మెహమూద్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. అయితే 2001లో రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం పూర్తవగా షాపూర్ కంది బ్యారేజ్ ఆగిపోయింది. దీంతో పాకిస్తాన్కు నీటి ప్రవాహం కొనసాగింది. 2008లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2013లో నిర్మాణం ప్రారంభించారు.
కానీ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మధ్య విభేదాలతో సంవత్సరానికే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరపటంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ నిర్మాణం పూర్తవటంతో పాక్కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసే అవకాశమొచ్చింది. ఇన్నాళ్లపాటు పాక్కు వెళ్లిన ఆ నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. దీనివల్ల 32,000 హెక్టార్లలో సాగుకు ఈ నీరందనుంది. అంతేగాక ఈ డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్లో 20% జమ్మూ కాశ్మీర్కు ఇవ్వనున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు రావి జలాలు ఉపయోగపడనున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ తమకున్న నీటిని ఎలా వినియోగించుకోవాలో ఆలోచించడం మానేసి తమకొచ్చే నీటిని భారతదేశం దొంగిలిస్తుందన్నట్లు మాట్లాడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన కరువు అంచుల్లో ఉంది. పట్టెడు బువ్వ కోసం అంతర్జాతీయంగా దేబురించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి దుస్థితిలో నుండి బయటపడకుండా నానా యాగి చేయడానికి సిద్ధమైంది. పాకిస్తాన్లో ఆర్థిక మాంద్యం, ఆకలి చావులకు తోడు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితొస్తే బయటపడే దారేంటి అనేది ఆ దేశం ఎదుర్కొన్న పెద్ద సమస్య. పాకిస్తాన్కు వణుకు పుట్టిస్తున్న పెద్ద సవాల్ కూడా ఇదే. కరోనా కాలం దాటినప్పటి నుండి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ గతేడాది మొదట్లోనే ప్రజల ఆకలి తీర్చడంలో చేతులెత్తేసింది. వాస్తవానికి పాకిస్తాన్లో ఆకలి కేకలు, కడుపు కాలిన మరణాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు నీళ్లు కూడా అందకపోతే మరింత కష్టంగా మారుతుంది. అయితే దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్ మధ్య నీటి అంశమే ఎడతెగని వివాదంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్కు ఎక్కువ లాభం చేకూర్చే సింధు జలాల ఒప్పందంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల పాక్ ఈ పరిస్థితిని చవిచూడాల్సి వస్తోంది. ప్రపంచంలోని పెద్ద నది ఒప్పందాల్లో సింధు నది ఒప్పందం ఒకటి. ఈ నది పరివాహక ప్రాంతం దాదాపు 11.2 లక్షల కిలోమీటర్లుంటుంది. సింధు నది పాకిస్తాన్లో 47% ప్రవహిస్తుండగా భారత్లో 39%, చైనాలో 8%, ఆఫ్ఘనిస్తాన్లో 6% ప్రవహిస్తోంది. ఈ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 30 కోట్ల మంది నివసిస్తున్నారని అంచనా. అయితే ఈ నదీ జలాలను ఎవరెవరు ఎలా ఉపయోగించుకోవాలనే విషయమై 63 సంవత్సరాల క్రితం ఒప్పందాలు జరిగాయి. 1960లో కుదిరిన ఈ ఒప్పందాన్ని పాక్ చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తూనే వచ్చింది. పరిస్థితుల దృష్ట్యా ఇన్నేళ్లు మౌనంగా ఉన్న భారత్ ఇటీవలి కాలంలో సింధు జలాలపై దృష్టి సారించింది. 2023 ప్రారంభంలో ఒప్పందంలోని 12 ఆర్టికల్ కింద పాకిస్తాన్కు నోటీస్ జారీ చేసింది. పాకిస్తాన్ దానికి స్పందించింది. ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. భారత్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. అదే సమయంలో ఆ లేఖపై పాకిస్తాన్ మీడియాలో వరుస కథనాలొచ్చాయి. సింధు జలాల ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ తెలిపినట్టు ఆ దేశ మీడియా పీటీఐ తెలిపింది. అలాగే సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 12 ప్రకారం ద్వైపాక్షికంగా సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకునే వరకు ప్రస్తుత ఒప్పందం కొనసాగుతుందని పాక్ వెల్లడించింది. వాస్తవానికి భారత్, పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదర్చడంలో ప్రపంచ బ్యాంక్ కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం కింద ఒక ప్రతినిధి బృందం 2 దేశాల్లోనూ పర్యటిస్తుంది. పరస్పరం సహకరించుకోవాల్సిన అంశాలను చర్చిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో పాక్ అనుసరించిన ధోరణి భారత్కు ఆగ్రహం తెప్పించింది. భారత్ కొన్నేళ్ల క్రితం కిషన్ గంగా, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించింది. వీటి విషయంలో పాకిస్తాన్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీనిపై ఒక నిపుణుడి కమిటీ వేయాలని 2015లో ఓ అభ్యర్థన చేసింది. అయితే కొన్నాళ్లకు దాన్ని ఉపసంహరించుకుని తన అభ్యంతరాలను పరిశీలించేందుకు మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. భారత్ మాత్రం ఈ అంశాన్ని తటస్థ నిపుణుడికి రెఫర్ చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది. పాకిస్తాన్ ఏకకాలంలో 2 రకాల ప్రక్రియలకు ప్రయత్నించటాన్ని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. తన నిర్ణయానికి బ్రేక్ వేసింది. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా 2 దేశాలకు సూచించింది.
ప్రపంచ బ్యాంక్ సూచనలపై చాలా కాలంగా ఇరు దేశాలకు భేదాభిప్రాయాలు లేకపోలేదు. అయితే ఏదైనా సామరస్య చర్చల ద్వారానే సాధ్యమవుతోంది. అలా కాక బ్లేమ్ గేమ్ ఆడితే కొత్త సమస్యలు వస్తాయి. ఇదే ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా సూచిస్తున్న మాట. దానికి అనుగుణంగా పాక్ ప్రవర్తించాల్సి ఉంది. సింధు జలాల ఒప్పందం విషయంలో ప్రపంచ బ్యాంక్ చేసిన సూచనకు భారత్ సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలాగానే మొండి వైఖరిని అనుసరించింది. 2017 నుంచి 2022 వరకు 5 ఏళ్ల కాలంలో 5 సార్లు జరిగిన సమావేశాల్లో ఆయా అంశాలను చర్చించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ మరోసారి రంగంలోకి దిగింది. పాకిస్తాన్ అభ్యర్థించిన విధంగా తటస్థ నిపుణుడిని నియమించే విషయంలోనూ, అదే సమయంలో మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియపై కూడా చర్యలకు శ్రీకారం చుట్టింది. కానీ ఒకే అంశంపై 2 రకాల సమాంతర ప్రక్రియలపై చర్యలు తీసుకోవటాన్ని భారత్ తప్పుపట్టింది. అలాంటి దానికి ఒప్పందంలో స్థానం లేదనే అంశాన్ని స్పష్టం చేసింది. అలాగే ఒప్పందంలో మార్పులకు వీలు కల్పించేలా పాకిస్తాన్కు నోటీస్ కూడా జారీ చేసింది. పాకిస్తాన్ పట్ల మెత్తగా వ్యవహరించిన ప్రతి సందర్భంలోనూ ఇండియాకు ఎదురు దెబ్బలే తగిలాయి. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలలకే కశ్మీర్ విషయంలో భారత్ దెబ్బతింది. 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందంలోనూ అదే జరిగింది. ఇండియా ఉదారంగా ఉండాలనుకుంటే పాక్ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. అదే ఇప్పుడు సింధు జలాల ఒప్పందంపై వివాదానికి దారితీసింది. నీళ్లలో మంటలొచ్చేలా చేసింది. నాటి ఒప్పందం ప్రకారం 3 తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి నదుల జలాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఇండియాకు హక్కుంది. 3 పశ్చిమ నదులైన ఇండస్, జీలం, చీనాబ్లపై హక్కు పాక్కు లభించింది. అదే సమయంలో ఈ 3 పశ్చిమ నదుల నుంచి నిర్దేశిత డిజైన్లో రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా భారత్కే దక్కింది. ప్రాజెక్టుల డిజైన్ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని లేవనెత్తే వీలు పాకిస్తాన్కుందని కూడా ఈ ఒప్పందం సూచించింది. ఒప్పందం ప్రకారం భారత్ చేపట్టిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు పాకిస్తాన్కు ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఒప్పందం విషయంలో ఆయా అంశాలను పరిష్కరించుకునేందుకు ఆ దేశ సర్కార్ ఎంచుకున్న మార్గాలే వివాదానికి దారితీస్తున్నాయి. కాగా తమ దేశ నేతలు చేస్తున్న ఆలోచనలు ఎక్కడికి దారితీస్తాయో అనే ఆందోళన ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే పాకిస్తాన్కు నీటి సరఫరాలో అడ్డంకులు కలిగించడం కూడా సబబు కాదన్న విషయం భారత్ ఒప్పుకుంటోంది. అందుకే పుల్వామా ఘటన సందర్భంలో కొంతకాలం పాటు నీటి విడుదలను ఆపేసినా మళ్లీ పాక్ వాటా కంటే ఎక్కువ నీటిని విడుదల చేసింది. అయితే ఇప్పుడు రావి నది నీటిని భారత్ తన అవసరాల కోసం వాడుకోవాలని అనుకుంటోంది. అందుకే పాకిస్తాన్ మండిపడుతోంది. నిజానికి 1960లో చేసుకున్న ఒప్పందం ఇప్పటితో పోల్చుకుంటే సరైంది కాకపోవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కనుక పాకిస్తాన్ అభ్యంతరాలు కూడా కొంతవరకు సమర్థనీయమే కావచ్చు అన్న భావన లేకపోలేదు. దీని ప్రకారం ఇరు దేశాల మధ్య మరింత సమన్వయ ధోరణి అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. జాయింట్ మేనేజ్మెంట్, నీటి వినియోగంలో ప్రయోజనాలను పంచుకోవటానికి, అలాగే తలెత్తే ఏవైనా సవాళ్లను పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా సంఘర్షణలను నివారించాలని అంటున్నారు. సింధు జలాల ఒప్పందం నిర్వహణలో బేసిన్ వారీగా పంపిణీ విధానం అనేది వ్యక్తిగత ప్రాజెక్టులు లేదా నదులపై దృష్టి పెట్టకుండా సింధు బేసిన్ మొత్తం నీటి వనరులను నిర్వహించడంపై దృష్టి పెట్టాలనే వాదన కూడా ఉంది. సింధు జలాల ఒప్పందం నిర్వహణలో బేసిన్ వారీగా విధానాన్ని అవలంబించడం వల్ల 2 దేశాలకు మెరుగైన నీటి భద్రత, పెరిగిన ఆర్థిక ప్రయోజనాలు, మెరుగైన పర్యావరణ సుస్థిరత సాధ్యమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.